హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ అండ్ బీన్స్ కాంబినేషన్లో ఒక టేస్టీ ఫ్రై రెసిపీ అండి. రెసిపీ చూడబోయే ముందుగా మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సో రెసిపీ చూసేద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాసేపు వేగాలి. ఇప్పుడు ఇందులో 1/2 కిలో క్యారెట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల క్యారెట్ తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనిద్దాము. క్యారెట్ కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 కిలో బీన్స్ వేస్తున్నానండి. బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేయడం వల్ల ఈ వెజిటబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. సో ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనిద్దామండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఈ క్యారెట్ బీన్స్ రెండు కూడా బాగా కుక్ అయ్యాయండి. ఒక చిన్న క్యారెట్ ముక్కను కట్ చేసి చూస్తున్నాను. ఈజీగానే కట్ అవుతుంది. సో ప్రాపర్గా వేగాయి. ఇందులో ఇప్పుడు ఒక 4 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ ఫ్రై చాలా టేస్టీగా అవుతుందండి. సో ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి బాగా వేగింది. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఫ్రై కర్రీస్లో ధనియాల పొడి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. అలాగే చూడటానికి కూడా ప్రాపర్గా కుక్ అయ్యి మంచి క్రిస్పీ టెక్స్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా క్యారెట్ అండ్ బీన్స్ కాంబినేషన్లో ఫ్రై రెసిపీ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్కి, రోటీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. వేడి వేడి సాంబార్ అన్నంలోకి నంచుకుంటే భలేగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.